ఎందుకు? పెద్ద స్మగ్లర్ అమ్మా. ఏంటండి? అవునమ్మా, పెద్ద నేరస్తుడు. ఊరండి, ఇది మా ఊరేనండి, ఆంజనేయులు. ఆ చెల్లెలు పెళ్లి కోసం డబ్బు సంపాదించడానికి పట్నం వచ్చాడు. ఏం మాట్లాడవే? వదిలేండి, తీసుకెళ్ళిపోతాను. అది ఇక్కడ కదమ్మా, కోర్టులో చెప్పు. అవునండి, నేను చెప్పేదంతా నిజమేనండి. ఆడి పేరు ఆంజనేయులండి. చెప్పు, అయ్యగారి ముందు దండం పెట్టి ఆంజనేయులని చెప్పు. ఊరేమో సిరిపురం అండి. అదేనండి, రామభద్రాపురం లేదండి, దాని పక్కదండి. ఆడి చెల్లెలు పెళ్లి కోసమని 25,000 సంపాదించడానికని ఈ ఊరు వచ్చాడండి. మాట్లాడారు సచ్చినాడా? అదే బెల్లం కొట్టి రాయన నిలబడతారే. మీరేం అనుకోద్దండి, ఆడికి నా ముందు మాట్లాడడానికే భయం. ఇక మీ ముందు, ఇంతమంది పెద్దల ముందు ఏం మాట్లాడతారు చెప్పండి? మీకు దండం పెట్టుకుంటానండి. ఆడిని ఎలాగైనా వదిలేయండి. ఈ సంపాదన వద్దు, ఏం వద్దు, మా ఊరు తీసుకెళ్ళిపోతాను. అతను ఏ ఊరన్నా? సిరిపురం అండి. నీది అదే ఊరా? అవునండి. అతను నీకేమవుతాడు? ఆ మాట నేనెలా చెప్తానండి? నువ్వు చెప్పు. పర్వాలేదు, చెప్పు. మీరున్నారు కదండి, మీకు అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నారు కదండి? ఉన్నారు. వారికి అమ్మగారు ఉన్నారు కదండి? ఉన్నారు. వారికి మీరేమవుతారో పెళ్లి చేసుకుంటే ఆడు నాకు అది అవుతాడండి. ఒకవేళ మీకు నా అనుమానంగా ఉంటే మా ఊరు పంపించి కనుక్కోండి. నేనేంటో ఆడేంటో తెలిసిపోద్ది. రత్నం అంటే ఎవరు? నేనేనండి. పెద్దమ్మంటే మీరేనా? నేనే. ఏమిటి బాబు, ఎందుకు, ఏం జరిగింది? ఏం లేదమ్మా. మీ అన్నయ్య పేరేమిటి? ఆంజనేయులు. ఏమిటి బాబు, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదమ్మా, కంగారు పడకండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆంజనేయులు ఈ ఊరి నుంచి వెళ్ళి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఎందుకు వెళ్ళాడో మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మాకెవరికి ఏం చెప్పలేదు. పిల్ల పెళ్లి గురించి వెళ్ళాడు. తను ఒక్కడే వెళ్ళాడా, తను కూడా ఎవరైనా వెళ్ళారా? వాడు కనపడడం లేదని తెలిసిన తర్వాత మా గుండమ్మ కూడా వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఓహో, తనది గుండమ్మది ఈ ఊరే అన్నమాట. అవును బాబు, అసలు ఇంతకీ ఏం జరిగింది బాబు? ఏం లేదమ్మా. చెప్పండి బాబు, చెప్పండి, లేకపోతే మా గుండె దిగాలైపోతుంది. కంగారు పడకనమ్మా, వాళ్ళిద్దరిని పోలీసులు పట్టణంలో అనుమానించి పట్టుకున్నారు. అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి ఇలా వచ్చాం. అయితే వాళ్ళిద్దరిని వదిలేస్తారా బాబు? వదిలేస్తారమ్మా. 16/4/80 పోలీసులకు పట్టుబడ్డ సిరిపురం వాస్తవ్యులైన ఆంజనేయుల్ని ఆ ఊరి వాస్తవ్యులుగానే కోర్టు వారు నమ్మి అతన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ముఖం చూడు, 25 ఇంకెప్పుడేం చెప్పా పెట్టకుండా పట్నంలో నీ పని చెప్తాను. అవును, చెవులేం వెళ్ళాయి. ఆర్మని పెట్టేది మర్చిపోయా, హార్మోని పెట్టా, ఇక్కడే ఉంది, పట్టుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉంది. అతని పేరు ఆంజనేయులని రుజువైంది. దీన్ని బట్టి అసలు నేరస్తుడు హోటల్ నుంచి తప్పించుకున్నాడు. అమాయకుడు మనకు దొరికాడు. ఏమైనా సరే అసలు నేరస్తుడు దొరికే వరకు ఆ హోటల్ మీద నిఘా వేసి ఉంచాలి. ఏమండి, ఏమండి, ఏమిటి? పేపర్ చూసారా? ఏముంది? ఎవరో భార్యాభర్తలు తిరుపతి మొక్కుకుని కాలినడకను వెళుతుంటే రాక అనే దొంగ భార్య బెడపిసికి అడ్డొచ్చిన భర్తను చంపి బంగారం తీసుకుని పారిపోయాట. చిచి, ఏం మనుషులో ఏమో, వాళ్ళకి మాత్రం భార్య బిడ్డలుండరా? వాళ్ళు మాత్రం మనుషులు కారు? ఆ పని భార్యా బిడ్డలను పోషించడానికే చేస్తుండొచ్చుగా. ఉండొచ్చండి, ఈ రోజు జనం నుంచి తప్పించుకోవచ్చు, కానీ రేపు కోర్టు నుండి తప్పించుకోవాలి, చట్టం నుండి తప్పించుకోవాలి. కట్టుబడి శిక్ష వేస్తే ఆ భార్య బిడ్డలు గతేమవుతుంది? ఏమవుతుంది? రోడ్డున పడతారు. మరి ఇవన్నీ అతను ఎవరి కోసం చేసినట్టు? నువ్వు పడుకో. ఆడి పేరు ఆంజనేయులండి. ఊరేమో సిరిపురం అండి. అదేనండి, రామభద్రాపురం లేదండి, దాని పక్కదండి. ఆడి చెల్లెలు పెళ్లి కోసమని 25,000 సంపాదించడానికని ఈ ఊరు వచ్చాడండి. స్వామి, మా ఆంజనేయులు ఎక్కడున్నాడో కొంచెం కనబడేట్టు చేయి స్వామి. అన్నయ్య, అన్నయ్య, పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటే? అన్నయ్య వచ్చాడా? లేదా, రాత్రి నుంచి అన్నయ్య కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇక్కడున్నాడు. ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడ పోతాడు? మతిలేని వాళ్ళగా అటు ఇటు తిరుగుతున్నాడు. మాయదారి సచ్చినాడా? మళ్ళీ నీకేం వచ్చిందా ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నావు? పదా, ఇంట్లో కూర్చో, నోరు మూసుకుని. కొత్త న్యూస్. మొన్నటి వరకు మన గురువు గారు ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు కలిస్తే మీరెవరు, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే అంటున్నాడు. అంటాడు. ఆ తర్వాత మనందరినీ మెల్లిగా పోలీసులకు అప్పగిస్తాడు. మాకు బాగా తెలుసు ఏదో రోజు నువ్వు ఇలా చేస్తావని. నిజం చెప్తున్నాను, ఆ రాములూరు మీద
అసలు మీరెవరో నాకు తెలియదు. తెలీదా? మరి ఎవరు తెలుసు? వ్యర్థ వేషాలు వేయకు. నిన్నేమి చెయ్యు. మొత్తం మనం కొట్టుకొచ్చిన సొమ్ములో ఎంత దాచావో చెప్పు. అందులో సగం ఉంచుకుని సగం మాకు ఇచ్చేయి. నాకేం తెలియదు. కట్టండి. ఆ సొమ్మె కొండ ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఊరంతా పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి, వరుసగా ముహూర్తాలు అయిపోతున్నాయి. పెళ్లి గురించి పట్టించుకోవే. ఇప్పుడు వద్దు. ఏటొద్దు? పెళ్లి ఎవరికి? నాకు. నీకు. నువ్వు చేసుకుంటానా ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు చేసుకోవడానికి. నేను మాట్లాడేది నీ చెల్లెల పెళ్లి గురించి. కట్నం చూరుకున్నావు, అవతలకి వెళ్ళి మాట్లాడవే. ముహూర్తాలన్నీ అయిపోతే వచ్చేడు చేద్దామనా? వచ్చేడికి ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో. పద వెళ్ళి మాట్లాడదాం. నువ్వా ఆంజనేయులు ఇలా వచ్చావే? కూర్చో. చెల్లె పెళ్లి ఎప్పుడు చేస్తారు? ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు. ఆజ్ఞేటి? మొదటేమో డబ్బు ఎప్పుడు ఇస్తే అప్పుడు అన్నారు. డబ్బు ఇచ్చిన తర్వాత ఆ శ్రీరామచంద్ర ఆజ్ఞ అంటున్నారు. డబ్బు ఇచ్చాడుగా, చేయండి. డబ్బిచ్చారా? ఎవరికి? నీకే. శ్రీరామచంద్ర, ఇదో పాపమా? ఈయనకిచ్చావా? భార్య గారికి ఇచ్చావా? ఆవిడ గారికే ఇచ్చాను. ఏమిటి ఇప్పటిదాకా ఆయనకి ఇచ్చానన్నావా? ఇప్పుడు నన్ను చూసి అది ఇచ్చానంటున్నావా? నేను కనపడితే ఇంకెవరికైనా ఇచ్చాను కదా? అంటే నీకు ఇవ్వలేదంటారా? బాగా ఆలోచించుకొని ఆయన ఎవరికి ఇచ్చావో అడుగడుగు మా అన్నయ్య ఇస్తున్నాడు. ఒకవేళ ఆయనకైనా ఇచ్చానంటావేమో. ఉంచు, నన్ను ఉంచు. నేను ఎగిరించు, నేను ఎగిరించు. నాకేం తెలియదండి. అతను ఎవరో ఇక్కడ పడేశాడు. నీకేం నాకేం తెలియదు? తెలియకపోతే నీ దగ్గర ఎందుకు పడేస్తాడు? నీదంతా ఒకే ముఠ. నాకు తెలియదు అనుకున్నావా? పదో స్టేషన్కి. నా మాట వినండి, నేను చెప్పేది నిజం. చెల్లెమ్మా, ఏముంది, ఈ బండాడు గారు వారి చెల్లెలు గారు పెళ్లి చేస్తున్నారట. అందుకోసం 25,000 రూపాయలు తెచ్చి ఈయన చూడగానే ఈయనకి ఇచ్చానన్నారు, నన్ను చూడగానే నాకు ఇచ్చానన్నారు. ఇప్పుడు నిన్ను చూశాక నీకు ఇచ్చానంటారేమో అని. ఏమండి బండోడు గారు, నాకు ఇచ్చానంటారా? ఏంటండి ఊరికే యారోపణలు చేస్తున్నారు? ఆయనకి ఏదో కారు ప్రమాదం జరిగి కస్టమర్ సరిగా లేదు, అందుకని తీసుకున్న డబ్బు లేదంటారా? ఆడు డబ్బు తీసుకొచ్చాడు, ఈ ఇంట్లోనే ఇచ్చాడు. అడగవే. నువ్వు పని చెప్తాను. శ్రీరామచంద్ర, ఒకరు ఇచ్చానంటున్నారు, ఒకరు ఇవ్వలేదంటున్నారు. ఎవరు ఇచ్చారో ఎవరు తీసుకున్నారో పైనున్న నీకు తెలియాలి. అబద్ధం ఆడిన వాళ్ళ చెయ్యో కాలో పోవాలి. ఏంటి ఆంజనేయులు ఇలా వచ్చావు? ఆ డబ్బుగా నాకేమైనా ఇచ్చినట్టు గుర్తొచ్చిందా? డబ్బు కంటే ముందు చాలా గుర్తొచ్చాయి. దేవుడి నగలు, పట్నంలో పరిగెత్తటం, పోలీసులు వెంటబట్టం, నగల మూట విసిరేయటం, భయపడి పారిపోవటం. ఇవన్నీ నీకెలా తెలుసురా? నీ బతుకంతా నాకు తెలుసు. నువ్వు చేసిన వెధవ పని వల్ల మరొకటి జీవితం కూడా నాశనమైంది. వాడెవడు? చెబుతాను. అవసరం వచ్చినప్పుడు వాడినే తీసుకొస్తాను. వాడు మాత్రం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. వద్దా ఆంజనేయులు, ఆ పని మాత్రం చేయొద్దు. నీ కాడు పట్టుకుంటాను. నువ్వేం చెప్తా చేస్తాను. ముందు మా చెల్లెలకి ఆ దశరథరామయ్య గారి అబ్బాయికి పెళ్లి ఖాయం చేయి. ఈ నెల 30వ తారీఖున ముహూర్తం ఉంది. వచ్చే నెల 16వ తారీఖున ఇంకో ముహూర్తం ఉంది. అది కూడా మంచి ముహూర్తమే. మీరు ఏ ముహూర్తం పెట్టమంటారు? ఏది మంచి ముహూర్తమో నిర్ణయించడానికి మనమెవరమయ్యా?
ఏది మంచి ముహూర్తమో ఆ ముహూర్తమే ఖాయమవుతుంది. ఇంతకీ ఏ ముహూర్తం పెట్టాలి? ఏది పెట్టొద్దని బాబు మహాప్రభు. అదేమిటి? బావగారు, కొన్ని ఘోరాలు, కొన్ని ప్రమాదాలు జరిగిపోతాయి. కొన్ని హత్యలు, కొన్ని శవాలు మన కళ్ళలా చూడవలసి వస్తుంది. ఎందుకు? దేన్ని ఈ గురించి? పెళ్లి జరిగితే. అదేమిటన్నయ్య ఈ పెళ్లి జరగాలి నువ్వేగా అన్నావు? అన్నానమ్మా, అన్నాను. బావగారు, రాత్రి పడుకున్నానా, ఒకడు వచ్చాడు. ఎవరు? కళ్ళలో శ్రీరామచంద్రుడు కనపడి, శ్రీరామ్. ఒరే గోవిందయ్య, నీ కూతుర్ని దశరథ రాముడి కొడుక్కి ఇవ్వబోతున్నావు. ఆ పెళ్ళే జరిగేటట్టయితే మరుసటి రోజు ఆ పెళ్లి కొడుకు తల్లి, ఇంకో వారం దాటకుండానే ఆ పెళ్లి కొడుకు తండ్రి, ఇంకో వారం దాటకుండానే ఆ పెళ్లి కొడుకు మామగారినైన నేను మొత్తం పోతారా అన్నాడు బావగారు. శ్రీరామచంద్ర ప్రభు, నేను చెప్పాను కదయ్యా, నీ ఆజ్ఞ లేందే పెళ్లి ముహూర్తం కాదు కదా, మంచినీళ్లు తాగడానికి కూడా ముహూర్తం కుదరదని. ఓహో, ఇంకా ఏం చెప్పారు? ఆ కుర్రాడికి ఏ పిల్ల నచ్చిందో ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు బావగారు. అలా సెలవిచ్చారా? శ్రీరామచంద్ర ప్రభు, విన్నావుటే? ఏమిటి వాడికి నచ్చిన పిల్ల అంటే ఆ బండారు చెల్లె? ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వీల్లేదు అనడానికి మనమెవరమే? జరగాలి అని ఆయన అన్న తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారం జరిగిపోవాల్సిందే. చూడండి బావగారు, పెళ్లి పెళ్ళే, ముహూర్తం ముహూర్తమే. ఎటొచ్చి పెళ్లి కూతురు మార్పు. మీ అమ్మాయికి బదులు బండాడి చెల్లెలు. ఇది నా మాట కాదు, ఆ శ్రీరామచంద్రుల వాక్కు. దీనికి తిరుగులేదు. ఆహా.